నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. ఇంటర్నేషనల్ యోగా డే ఈ సందర్భంగా యోగాకి సంబంధించిన అద్భుతమైన అంశాలు మనకు తెలియజేయడం కోసం మనతో ఉన్నారు 109 సంవత్సరాల మహర్షి అని చెప్పాలి. నిజంగా 109 సంవత్సరాల బాబా. మరి ఒక్కసారి యోగాకి సంబంధించి ఆ బాబా మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. హరి ఓం. అయితే యోగా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం గత 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా గురూజీ. అసలు యోగా గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ముందుగా దైవ ప్రార్థన. మూషిక వాహనం మోహదక హస్తం విఘ్న వినాశకరం పార్వతీ ప్రియనందనం శ్రీ గణపతిం భజే. గణానాం తవ గణపతిం హవామహే కవిం కపీనాం ఉపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నూతిభిः శీరసాదనం. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని బీఆర్కే టీవీ వీక్షక ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ రేపటి యోగా దినానికి సంబంధించి ప్రపంచమంతా కూడా యోగా యోగా అనే జపం చేస్తూ ఉంది. అనేక ఛానళ్ళ వాళ్ళు ఈరోజు దాని గురించి అన్నీ చేస్తూ ఉంటారు. మా దృష్టిలో యోగా అంటే పరమాత్ముడు ఒక కృతి చేశాడు. కృతి అంటే రచన. ఆయన చేసిన ప్రబలమైన కృతి ప్రకృతి. ఆ ప్రకృతిలో అన్ని జీవాలు ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తూ నడుస్తూ పోతున్నాయి. అవి ఏ జబ్బులు లేక, ఏ కంటద్దాలు పెట్టుకోక, ఏ చెవిటి మిషన్లు పెట్టుకోకుండా సహజమైన మరణం పొందుతున్నాయి తప్ప ఈ టెన్షన్లు, ఈ ఇబ్బందులు, ఈ రోగాలు అవి ఏది వాటికి లేవు. కారణం అవి ప్రకృతితో కలిసి పనిచేస్తున్నాయి. మన పూర్వీకులు కూడా అలా ప్రకృతితో కలిసిపోవడానికి, ప్రకృతిలో కలిసిపోవడానికి చెప్పిన యోగా అనే ఒక మాటను వాడారు. యోగా అంటే సంయోగము, వియోగం అంటే కలయిక, విడిపోవడం అనే మాటలతో తీసుకుంటే కలయిక అని వస్తుంది. దేంతో కలయిక? ఆ ప్రకృతితో మనం కలిసిపోయినప్పుడు జరుగుతుంది అని మన పూర్వీకులు బాగా ఆలోచన చేసి ఏ జంతువు ఏ పోస్చర్లో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటుంది, శక్తిని మళ్ళీ పొందుతుంది అని అబ్జర్వ్ చేసినారు. ఆసనాలలో 90 రకాల ఆసనాల పేర్లు ఇంచుమించు అన్ని జంతువుల ఆసనాల పేర్లే వస్తుంది. బకాసనమని, గరుడాసనమని, మత్స్యాసనం, జలచరాలు, భూచరాలు, పక్షులు మూడింటిని అబ్జర్వ్ చేశారు వాళ్ళు. మకరాసనం అంటారు, మత్స్యాసనం అంటారు, కూర్మాసనం అంటారు. ఇవన్నీ జలానికి సంబంధించింది. బకాసనం అంటారు, గరుడాసనం అంటారు, కుక్కుటాసనము అంటారు. ఇవన్నీ పక్షు జాతులను అబ్జర్వ్ చేసినట్టు. ఇంకా జంతుజాలాన్ని చూసి శశాంకాసనమని, మయూరాసనమని అనేక రకమైన ఆసనాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. ఆ పోస్చర్లో కూర్చున్నప్పుడు ఈ నరాలలో రక్త ప్రసరణ ఏ భాగానికి ఎట్లా ఎక్కువ చేరుతుంది, నాడులలో నుంచి ప్రాణశక్తి ప్రవాహము ఆయా అంగాలకు ఎలా చేరుతుంది, వాళ్ళు ఎన్నో రకాల శోధనలు చేసి ఆయా జబ్బులకు, ఆయా బాధలకు ఆయా రకమైన యోగా చేస్తే ఉపశమనము అని మందులతో పని లేకుండా ఉత్త యోగాసనాలతోనే ఆరోగ్యాన్ని చేసుకోవాలని చూసిన మహానుభావులు వాళ్ళు నేర్పించారు. దాన్ని ఈ నూతన కాలంలో అష్టాంగ యోగం అనేది వచ్చింది. 12వ శతాబ్ది ప్రాంతంలో ఒక రాజావారు సూర్య నమస్కారాలను ఆధునికరించి మొదలుపెట్టారు. ఆయన ఉద్దేశం అంతమంది అన్ని రకాల ఆసనాలు వేయలేరు, ఈ 12 రకాల సూర్య నమస్కారాలు ఒక్కటి చేయటం మూలంగా అన్ని రకాల బెనిఫిట్స్ పొందవచ్చు అని చెప్పి ఆ మహానుభావుడు దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ఆధునికత పెరిగిపోయిన తర్వాత దాంట్లో నుంచి కొత్త పద్ధతులు, ముందు ఎవరైతే మనల్ని గేలి చేసి ఏంటో ఇట్లా కూర్చుంటారు, అట్లా కూర్చుంటారు, ఏమవుతుందని ఎగతాళి చేసిన వాళ్ళే దాంట్లోని నిజాన్ని కనుక్కొని దానికి కొత్త పేరు పెట్టి ఏరోబిక్ ఎక్సర్సైజులని అదని ఇదని చేశారు.
దీంట్లో అయ్యంగార్ యోగా అనే ఒక విధానం ఉంది. దాంతో బెల్ట్లు సహాయంతో యోగాను స్ట్రెస్ చేయడం అనేది. ఆయా పోస్చర్లలో కూర్చున్నప్పుడు ఆ కండరాలు సంపూర్ణంగా రిలాక్స్ అయ్యి నూతన ఉత్తేజాన్ని పొందుతాయి. చిన్న చిన్న జబ్బులతో మొదలుకొని ఇప్పుడు ఈ సయాటికా పెయిన్ అనేది ఎక్కువ, బ్రెయిన్లో ట్యూమర్స్ అనేది ఎక్కువ, ఈ L4 L5 అనే బ్యాక్ బోన్ పెయిన్స్ ప్రాబ్లంలు ఎక్కువ. వీటన్నిటికీ పరిష్కారం యోగాలో ఉంది. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక సైన్స్గా డెవలప్ చేసి అత్యద్భుతంగా దాంట్లో నుంచి ఫలితాలు పొందుతూ అవి చేయిస్తున్నారు. ఆ చేసేటప్పుడు దానికి సంబంధించిన ట్రైనింగ్ పొందిన మంచి ట్రైనర్ ఉండాలి. గురు సమక్షంలోనే ఏది చేసినా గురువు అనేది ఒకటి ఉంటాడు. గురువు లేనిది గుడ్డి విద్య అంటారు. తో ఆ గురువు ముందు పర్ఫెక్ట్గా ఉన్నాడు అంటే ఎంతోమందిని తనలాగా పర్ఫెక్ట్గా చేయగలడు. తానే సరిగ్గా లేకుండా ఇతరులకు చేయాలని చూడడము ప్రమాదకరము. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరూ అలాగా లేరు. అందరూ కూడా అద్భుతంగా వాళ్ళు ప్రావీణ్యత పొంది జీవనోపాధి పొందుతున్నారు. అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క ఆసనం వెనకల ఒక్కొక్క ప్రయోజనము. ఆ పేర్లు పెట్టడం వెనకనే దాని అర్థాలు తెలిసిపోతాయి. మామూలుగా అందరూ సుఖాసనంలో కూర్చుంటాం, అది ఆసనం జనరల్. ఇంకా ప్రత్యేక ఆసనాలు అన్నప్పుడు ఆసనాలన్నిటిలోకి రాజా అని చెప్పబడే కొన్ని 3 ఉంటాయి. పద్మాసనము అంటాం, సర్వాంగాసనము అంటాం. దాని పేరే సర్వ అంగ ఆసనం. అన్ని అంగాలు యాక్టివేట్ అయ్యేదానికి సర్వాంగాసనం వేస్తారు. తలను షార్ప్ చేసుకునేదానికి, బుద్ధి కుశలత పెంచుకునేదానికి, పీస్ ఆఫ్ మైండ్ వచ్చేదానికి శీర్షాసనం సాధన చేస్తారు. ఇప్పుడు కుక్కుటాసనం అని చెప్పబడేటువంటి జల పద్మాసనం కనుక వేయగలిగితే రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు, ఇప్పుడు ఏదో అందరు అంటారు కిడ్నీలో రాళ్ళు, లివర్లో రాళ్ళు, ఆడరాళ్ళు, ఈడరాళ్ళు. ఏ రాళ్ళైనా కానీ అవి రెగ్యులర్గా కొన్నాళ్ళు చేస్తే అవి కరిగిపోతాయి ఆసనం వల్ల. దాని పేరే కుక్కుటాసనం. కోడి చూడండి మీరు, అన్ని రకాల రాళ్ళు, కూళ్ళు అన్నీ తినేస్తుంది అది. అట్లాగనే పావురాసనం అనేసి ఉంటుంది. తర్వాత భుజంగాసనం అన్నది, అది జీర్ణశక్తి సరిగ్గా లేని వాళ్ళకు జీర్ణశక్తిని పెంపొందించేదానికి భుజంగాసనం పనిచేస్తుంది. అట్లాగనే బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా భుజంగాసనం అత్యద్భుతంగా పనిచేస్తుంది. చతురంగ ఆసనం అనేది ఒకటి, అష్టాంగ ఆసనం అనేది ఒకటి ఉంది. అవి చేసినప్పుడు 2 శరీరంలో బ్యాలెన్సింగ్ ఏర్పడి ఒక రిథమాటిక్ ఏర్పడుతుంది. భూమికి తాకుతూ 8 అంగాలు, 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, ఛాతీ, గడ్డము, 2 చేతులు, 8 అంగాలు చేసి పెట్టేది అంగ ఆసనం, అష్టాంగ ఆసనం. చతురంగ అంటే కేవలం 2 అరచేతులు, కాలి బొటన వేళ్ళు మాత్రమే పెట్టి చేసేది అది. అట్లాగని చెట్లు చూసి అంత ప్రశాంతంగా అంత శక్తివంతంగా ఉన్నాయని వృక్షాసనం. దాంట్లో మళ్ళీ అర్ధపద్మ వృక్షాసనం అని ఒకటి, వృక్షాసనం అని ఒకటి. పొడుగు పెరగని పిల్లలకు ఆ వృక్షాసనం కానీ తాడాసనం కానీ 2 ఉంటాయి. ఈ 2 వేయటం మూలంగా వాళ్ళ బ్యాక్ బోన్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరిగే వయసు లోపల ఉన్నప్పుడు 18-19 వయసులోనే లోపల చేస్తే 1.5 into 2 inches హైట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు 15 ఏళ్ళప్పుడే గుర్తించి ఈ పిల్లవాడిలో పెరుగుదల లేదు అన్నప్పుడు 15 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి ముందే గుర్తించాలి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే 1 సంవత్సరంలో కనీసం అంటే 1.5 inch హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇప్పుడు జిమ్లో కొన్ని ఉంటాయి. అదే సేమ్ ఇవే ఆసనాలు. జిమ్ము అనేది పేరు మార్చారమ్మా, అవే ఆసనాలే. అట్లా చేయలేరు, దానికి కొత్త ఇంగ్లీష్ పేర్లు పెట్టేసి ఇది చేస్తారు. సో దాని ఎండ్ ఆఫ్ ద డే అంతా కూడా యోగానే. సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో యోగా నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఒకప్పుడు ఉండింది, కొంతకాలం మరుగైతుంది. ఏదైనా అంతే తల్లి, కొంతకాలం మరుగైతుంది. మళ్ళీ పాత ఒక రోత కొత్త ఒక వింత అని ఏదో చేస్తారు. మళ్ళీ పాతదే కరెక్ట్ అని కనుక్కొని మళ్ళీ ఆధారికే వస్తారు. ఇప్పుడు ఏ విద్యలు వచ్చినా దానికి కొత్త రూపాలు. ఇంకోటి హీట్ రూమ్ యోగా అని ఒకళ్ళు పెట్టారు. ఆయన కనిపెట్టిన ఆయన పేరు త్రిక్రమో అని ఒక ఆయన ఉన్నాడు.
ఆయన ఆ రిథం కనిపెట్టి ఒళ్ళులో నుంచి చెమటని ఎక్కువ రప్పించాలా అంటే స్వెట్. అధిక శ్రమ చేయకుండానే లైట్ ఆసనాలు ఆ గదిలో చేస్తే గదిలో ఉన్న ఉష్ణోగ్రత కారణంగా వాళ్ళకు చెమట ఆటోమేటిక్గా పడుతుంది. ఎంత చెమట పడితే మన శరీరంలోంచి అంత మాలిన్యాలు పోయినట్లు. అట్లాగనే అయ్యంగారి యోగాలో కొంతమంది ఫ్లెక్సిబిలిటీ వాళ్ళంతకు వాళ్ళు చేయలేనప్పుడు బెల్ట్స్ సహాయం తీసుకొని కొన్ని ఆసనాలు వేస్తారు. ఉత్తానపాద ఏకపాదాసనం అనేది ఒకటి ఉంటుంది. అంటే నిలబడి ఒక కాలును స్ట్రైట్గా చాపి వంగి చేత్తో బొట్నవేలును పట్టుకోవటం. అది అందరికీ చేత కానప్పుడు ఆ కాలుకు పాదానికి ఒక బెల్ట్ పెట్టి చేత్తో పట్టుకొని ముందు కొంచెం తర్వాత కొంచెం ముందుకు బెండ్ అవుతూ ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేంత వరకు సహకరిస్తుంది. విత్ ఇన్స్ట్రుమెంట్స్తో సహాయంతో చేసేది అయ్యంగారి యోగా. ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఎక్కువ కఠినమైన వంకరలు తిరగకుండా సులభంగా చేసే యోగా చేసే పద్ధతి ఉండేది హీట్ రూమ్ యోగా. అయితే హీట్ రూమ్ యోగా అంటే క్లోజ్డ్ రూమ్లో అది మంచిదంటారా? ఓపెన్ టెంపరేచర్ 40 టెంపరేచర్ పెడతారు. బట్ ఆ పెట్టినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఫ్రెష్ ఎయిర్ ఎప్పటికీ లోపలికి వస్తూ ఉండాలి. ఒకే రూమ్లో ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడే అక్కడ నిండిపోయినప్పుడు ఆ యోగా పుణ్యానికి బదులు పాపానికి పోతుంది, కారణమవుతుంది. మంచి జరగాల్సిన చోట చెడు జరిగే కొన్ని లేదు. ఈ కాలంలో వాళ్ళు ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న ఏసీ విధానాల్లో కూడా ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. కాలం మారిందమ్మా, అన్ని టెక్నాలజీలు పెరిగిపోయాయి, అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సుఖంగా చేస్తూ ఉన్నారు.